మేము ఇదివరకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్నయ్యలు అక్కయ్యలు ఏడిపిస్తుండేవాళ్ళు. ఎలాగా, ఎరా నీకు ఒకటి ఎక్కువ నాలుగు ఎక్కువ అంటారు. నాలుగు ఎక్కువ అన్నాం అనుకో, అంటే నీకు ఫస్ట్ క్లాస్ అక్కర్లేదురా, ఫోర్త్ క్లాస్ వస్తే చాలు నీకు, ఇదేం చదువురా నీది అనేవాళ్ళు. అలాగని రెండోసారి పిలిచినప్పుడు అడిగారు అనుకో, లేదు ఒకటే ఎక్కువ అన్నాం అనుకో, అంటే నీకు 100 రూపాయలు ఇస్తానంటే అక్కర్లేదు, ₹1 ఇస్తాను కావాలంటావా, ఇదేం చదువురా నీది అని ఎక్కిరిచ్చేవాళ్ళు. తద్వారా వాళ్ళు ఓ సెటైర్లు వేస్తే అడిగిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విషయంలో అదే, ₹2.49 తప్పు, ₹2.49 కరెంటు తీసుకోవడం తప్పు, ₹4 చిల్లరకి కరెంట్ తీసుకోవడం మాత్రం ఒప్పు, ₹4.60 తీసుకోవడం. దీన్నే సాక్షి హైలైట్ చేసింది. యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం అన్నటువంటిది. వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు డోకా లేకుండా రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందానికి కారు చౌకగా యూనిట్ ₹2.49 అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు పైగా ఆదా చేస్తే దీన్ని అభినందించాల్సింది పోయి ₹1,00,00,000 కోట్ల కుంభకోణం అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఇప్పుడు ₹4.60 తీసుకోవడం కోసం అని చెప్పేసి ఏదైతే యాక్సిస్తో ఒప్పందం, అది కూడా 25 ఏళ్లకి, అప్పుడు కూడా దానికి సెకీకి 25 ఏళ్లతో తినేస్తున్నారని చెప్పి మేధావుల పేరుతో అది ఇది మోసం చేసుకొచ్చారు. ఏదో ₹2.05 తేడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ₹4.60 కొంటే తప్పేం లేదు. యాక్చువల్గా ₹2.49 ఇచ్చేవాడు ఇంకెవడు లేడు, అందుకని ముందు రద్దు చేస్తానన్నది కొనసాగించారు వీళ్ళు. ఇప్పుడు ₹4.60 ఇప్పుడు ఏమైందంటే నిదానంగా వీళ్ళందరూ ఒక మాఫియా లాగా తయారైపోయారు. ఏది, ఈ కరెంటు ఉత్పత్తి సంస్థలన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. రాజకీయ నాయకులే పార్ట్నర్లు, ఎందుకంటే బయటోడి దగ్గర వీళ్ళు కొంటలా. కాబట్టి వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఇప్పుడు ₹1.50 రావాల్సిన కరెంటుని, ఎందుకంటే సోలార్ రోజు రోజుకి తగ్గేటటువంటిది, విండ్ రోజు రోజుకి తగ్గేటటువంటిది రేట్, ఎందుకు ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ జాగ్రత్తగా దీంట్లో కోట్లు కొల్లగొట్టడానికి ఇది ఒక కొత్త అవకాశం. వాళ్ళు ఎంత రేట్లో ఫిక్స్ చేస్తే ఆ రేటే. ఇక్కడ ₹4.60 కంటే రేపు ఇంకోడైనా అదే రేంజ్లో డబ్బులు పెట్టుకుంటాడు, ఒక 10 పైసలు అటు ఇటుగా కొంటారు. తద్వారా ఏదైతే గతంలో ఏది చాటుగా జరిగేటటువంటిదంతా ఇప్పుడు ఓపెన్గా సంపాదించుకోవడానికి చట్టబద్ధమైన సంపాదన, ఎవడేం పీకలేడు, ఆ విధమైన రూట్లోకి వచ్చారు.